దేవునికి మహిమ కలుగాక. ప్రియ దేవుని బిడ్డారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామములు, వందనాలు. దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి అవకాశాలు కలిగిస్తూ ఉంటాడు. అవకాశాలు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని మనము సద్వినియోగం చేసుకోవాలి. కారణం ఏంటంటే, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే మరి ఏ ఆశీర్వాదము రాదు, ఎలాంటి ఆ యొక్క దీవెన మనం పొందకపోగా వాటిని మనం తిరిగి తీసుకోలేమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో చాలా మంది దేవుడిచ్చిన అవకాశాలను పోగొట్టుకున్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఎంతగానో వారు పశ్చాత్తాపడ్డట్టుగా దేవుడు వాక్యంలో సెలవిస్తూ వచ్చాడు. అసలు అవకాశం అంటే ఏందయ్యా అంటే, అవకాశం అనేది మరి ఒక అనుకూలమైన పరిస్థితిని కలుగు చేసేది. అవకాశము దేవుడు మనకిస్తాడు. దేవుడు దాన్ని ఇచ్చినప్పుడు మనం దాన్ని వాడుకోవాలి. దాని ద్వారా మనం దీవెన పొందటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, మన జీవితాల్లో వచ్చిన అవకాశాలు మనం పోగొట్టుకున్నప్పుడు తర్వాత ఎంతగానో బాధపడతా ఉంటాము. బైబిల్లో చక్కటి ఉదాహరణ మనం చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలులో జ్యేష్ఠ కుమారునికి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు దేవుడు. జ్యేష్ఠం అనేటువంటిది ఒక ప్రత్యేకమైంది. దేవుని వాక్యంలో ఏశావు యాకోబు యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు ముందుగా పుట్టినటువంటి ఏశావుకి జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చాడు. అయితే ఆ జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఏం చేశారంట? పోగొట్టుకున్నాడు. దాన్ని పోగొట్టుకున్నాట. అయితే బైబిల్లో రాయబడుతుంది కదా, అతడు తిరిగి దాన్ని పొందటానికి ప్రయత్నం చేసి పరిగెత్తాడు, కానీ అతడు దాటలేకుండా గీత గీసి వేయబడిపోయింది. దాన్ని దాటి అవతలకు వెళ్ళలేడు ఇంకా. ఎందుకంటే అవకాశము దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోవడం ద్వారా ఆయన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే దేవుని లేఖనాలు మనం చూస్తూ ఉన్నట్లయితే బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో కూడా అలాంటి సంఘటనలు మనకి రాయబడతా వచ్చినాయి. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూస్తే అక్కడ వృత్తాంతం రాయబడతా వచ్చింది. ఈ వృత్తాంతం ఏదయ్యా అంటే, ఇంకా కూడా మరణకరమైన రోగం చేత పీడించబడతా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోయాషు అనేటువంటి రాజు వచ్చాడు. యెహోయాషు అనేటువంటి ఆయన వచ్చి ఆయన చూసి ఏడుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎలీషా వారిని నడిపించేవాడు. ఎలీషా వారికి కావలసినటువంటి ఆ కార్యాలని చూపించేవాడు. వారి పక్షానుండి వారికి చాలా బలాన్ని ఇచ్చేవాడు. ఇప్పుడేమైందయ్యా అంటే, ఆయన మరణకరంతో రోగము చేత చచ్చిపోయిన పరిస్థితితో ఉన్నాడు. ఆయన చూసిన ఆ రాజుకి బాధ కలిగింది కదా. మనకి తోడుగా ఉండి మనకి అన్ని కూడా సలహాలు ఇస్తా, మనల్ని కాపాడుతా, మనల్ని ఆదుకుంటా ఉన్నవారు బాధలో మరణంతో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు కూడా దుఃఖం కలుగుతుంది కదా. అలాంటి దుఃఖమే ఇక్కడ ఆ రాజుకు వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. ఏమన్నాడు? నా తండ్రి ఇశ్రాయేలులకు రథమును రౌతును నీవే అని ఏడ్చాడట. ఇశ్రాయేలుకే రథాలు రౌతులు. రథం అంటే ఏంటి? వాహనం. రౌతు అంటే ఎవరు? నడిపించేవాడు. రథము ఆయనే, నడిపించేవాడు ఆయనే. ఇక్కడ రాజు తెలుసుకొని ఇప్పటిదాకా నీవే నడిపించావయ్యా, నీవే మాకు ఒక వాహనంగా ఉన్నా, మేము ఎక్కడ నడవాలన్నా ఇటు వెళ్ళాలన్నా నీవే మమ్మల్ని నడిపించావు. ఇప్పుడు నువ్వు చనిపోతున్నావని చెప్పి ఏడుస్తా ఉన్నప్పుడు ఎలీషా ఏం చేశారంటే, నీ బాణాన్ని, నీ యొక్క వింటిని తీసుకోయా అని చెప్పినప్పుడు వాటిని రెండింటిని తీసుకున్నాడు. బాణం తీసుకున్నాడు, వింటిని తీసుకున్నాడు. ఎలీషా తన యొక్క చేతిని తీసి రాజు మీద ఉంచాడు. ఎందుకంటే దైవజనుని యొక్క హస్తం అతని మీద ఉంచబడింది కదా. కారణం ఏంటంటే, ఆయన చనిపోబోతున్నాడు కనుక
ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండి ఇంతవరకు నడిపించబడినటువంటి ఆ రాజు యొక్క బాధను చూసి అతని జీవితంలో ఆశీర్వాదం రావాలని కోరుకున్నాడు. అతను ఎప్పుడు కూడా విజయంతో నింపబడాలని కోరుకున్నాడు. దానికోసం పని చేయమన్నాడు. ఏంటది? నీ వింటిని తీసుకో, బాణాన్ని తీసుకో, తూర్పు తట్టున్నటువంటి కిటికీనే తెరువు. ఆ తెరిచి బాణాన్ని విసరమని చెప్పాడు. ఆ కిటికీ తెరిచాడు, ఆ బాణాన్ని సంధి చేశాడు వింటిలో. ఎలీషా చేతిని భుజం మీద వేశాడు రాజుకి. ఆ బాణం విసిరాడు. ఆ బాణం విసిరినప్పుడు అది వెళ్ళింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే మరలా ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మరలా బాణాలు తీసుకోమన్నాడు. బాణాలు తీసుకొని భుజం మీద చేతి నుంచే చెప్తున్నాడు కదా, ఆ బాణాలని నేల మీద కొట్టు అని చెప్పాడు. నేల మీద కొట్టు అన్నాడు. ఎందుకంటే అది కొట్టు అని చెప్పక ముందే ఏమన్నాడు? ఇది యెహోవా రక్షణ బాణం అని చెప్పాడు. ఫిరియన్ల చేతిలోంచి మిమ్మల్ని రక్షించే బాణం అని చెప్పాడు. సిరియన్లను నాశనం చేసే బాణం అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత కూడా ఇంకేం చెప్తున్నాడు? ఇప్పుడు ఆ బాణాలను తీసుకొని నేల మీద కొట్టమని చెప్పాడు. నేల మీద కొట్టమన్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ అవకాశం ఏదా అంటే ఇది దేవుని యొక్క రక్షణ బాణం. అది సిరియన్లను నాశనం చేసేటువంటి బాణం. అది మీ జీవితానికి మేలునిచ్చే బాణం. అది కనుక ఆ బాణాన్ని నువ్వు విసరమన్నప్పుడు విసిరినవాడు బాణాలు తీసుకొని నేల మీద కొట్టమంటే దాన్ని ఏం చేశాడు రాజు? 3 సార్లు కొట్టు ఊరుకున్నాడు. నువ్వు బాణాలు తీసుకొని నేల మీద కొట్టు అని చెప్పినప్పుడు అలా కొడుతూ ఉండాలి. ఆ ప్రవక్త చాలు అనే వరకు నువ్వు కొట్టాలి. అవునా? చెప్పినవాడు అది ముగించే వరకు నువ్వు కొట్టాలి. మరలా ఆయన నీకు సలహా ఇచ్చే వరకు దాన్ని పని చేయాలి. నువ్వు కొనసాగని చెప్పిన తర్వాత ఆగు అని చెప్పే వరకు నువ్వు దాన్ని కొనసాగిస్తానే ఉండాలి. అంతేగాని ప్రారంభించాం కదా చాలు అనుకోకూడదు. కొన్ని పర్యాయాలు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం అంటే ఇదే. దేవుడు కొట్టమని చెప్పాడు ప్రవక్త ద్వారా, 3 సార్లు కొట్టి ఊరుకున్నాడు. వెంటనే ఎలీషా ఏం చేశాడంట? ఆయన ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఏమనంట? దైవజనుడు అతని మీద కోపపడి నువ్వు 5 మార్లైనా 6 మార్లైనా కొడితే బాగుండేది కదా, నువ్వు 3 సార్లు కొట్టి ఎందుకు ఊరుకున్నావు? నువ్వు 3 సార్లు కొట్టావు కాబట్టి దేవుడు నీకు అవకాశం ఏమి ఇచ్చాడా అంటే 3 సార్లే సిరియన్లు నువ్వు గెలుస్తావు. నువ్వు 3 సార్లు కొట్టావు కాబట్టి 3 సార్లే నువ్వు జయం పొందుతావు. నువ్వు అదే ఇంకొంచెం ఎక్కువ సార్లు కొట్టినట్లయితే వారిని సంపూర్ణముగా నాశనం చేసే వరకు దేవుడు నీతో ఉండేవాడు. దేవుడు నిన్ను బలపరిచేవాడు. సిరియన్ల యొక్క జీవితాల్లో వారిని సమూలంగా నాశనం చేయటానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఇప్పుడు. అయితే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని రాజు పోగొట్టుకున్నాడు. ఇక్కడ 3 సార్లు కొట్టావు కాబట్టి 3 సార్లు మాత్రం నువ్వు జయిస్తావు. ఆ తర్వాత వారు నిన్ను వెంటాడతారని చెప్పాడు. ఎందుకు దేవుడు ఎలీషా ద్వారా ఈ మాట చెప్తున్నా అంటే చనిపోతున్నాడు ఆయన. ఇక నేను నీతో ఉండను కదా, నేను చనిపోతున్నాను కాబట్టి భౌతికంగా నీ వెంట ఉండి నువ్వు వచ్చేయి ఇచ్చేయి అలాగపో ఇలాగపో అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుని చేత నీకు అవకాశం ఇవ్వబడింది. దేవుడు ఇశ్రాయేల్ రాజుకి ఒక గురినిచ్చాడు. సిరియన్లు నిన్ను వెంటాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద జయాన్ని పొందటానికి ఎలీషా ద్వారా బలపరుస్తున్నాడు. ఎందుకని? నువ్వు ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే అని ఏడ్చాడు కాబట్టి. అయితే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కనుక నిన్ను బలపరచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పినప్పుడు ఆ రాజు అవకాశాన్ని ఉపయోగించుకోలేక 3 సార్లు కొట్టి బహుశా ఎలీషా మొహం వైపు చూశాడు చాలా అన్నట్టుగా. దానికి కోప్పడ్డాడు ఎలీషా. ముమ్మారు మాత్రమే సిరియన్లను జయించాడు. ఆ తర్వాత సిరియన్లు ఇశ్రాయేలును జయించడం ప్రారంభించారు. ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు ప్రారంభించమని చెప్పినప్పుడు ఆయన ఆపు అని చెప్పాలి. అంతవరకు మనము పరిగెత్తాలి, పని చేయాలి, పరిగెత్తి పని చేయాలి. అంతేగాని
పరుగు పందెంలో నిలబడ్డవాడు, పరిగెడతా ఉన్నవాడు కొద్దిగా 10 అడుగులు పరిగెత్తే సాగిపోతే ఉపయోగం లేదు. పరిగెత్తేవాడు ఎక్కడి దాకా వెళ్ళాలి? ఆ ఎదురుగా ఉన్న గురి వరకు వెళ్ళాలి. పౌలు గారు చెప్పాడు, నా ఎదుట గురి ఉన్నది, నేను పరిగెడుతున్నానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం ద్వారా మనం ఆశీర్వాదం పొందాలి. అసంపూర్ణమైన అవకాశాలు పొందేవారంగా, లేకపోతే అసంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందేవారంగా మనము ఉండకూడదు. దేవుడు ఏది ఇచ్చినా గానీ సంపూర్ణంగా ఇచ్చేవాడు. అవునా? దేవుడు మనకి ఏది ఇచ్చినా అది సంపూర్ణము, ఏది కూడా లోపము లేకుండా దేవుడు ఇచ్చేవాడు. లోపాలు ఎక్కడ వస్తాయంటే మనం చేసే పనిని బట్టే వస్తాయని చెప్తున్నాడు. అందుకని ఇర్మియాలు రాస్తా ఉంటాడు, ఋతువులు పాడైపోయినాయి, వర్షాలు పడకుండా పోయినాయి. ఎందుకయ్యా అంటే మీరు దేవుని యొక్క ప్రణాళికను ఇబ్బంది పెట్టారని చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను ఇబ్బంది పెడుతున్నాం మనం. ఎందుకు? ఆయన చెప్పింది చేయకపోవడం ద్వారా. అయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన అవకాశం ఆయన పోగొట్టుకొని ఆ తర్వాత ఎంతగానో బాధపడ్డట్టుగా మనము ఇశ్రాయేలు జీవితాల్లో మనం గమనిస్తూ ఉన్నాము. అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు మనకిచ్చే అవకాశం అనేది మనం ఎప్పుడు కూడా పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదు. మరొకటి మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క లేఖనాల్లోనే ఇక్కడ మనకు రాస్తా వచ్చాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ప్రభువారు ఒక చక్కటి ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. పరలోకానికి వెళ్ళటానికి, దేవుని యొక్క రాజ్యములోనికి, విందులోనికి వెళ్ళటానికి పిలిచాడు. దేవుడు ఏ అవకాశం ఇచ్చాడు? దేవుని యొక్క పరలోకములో ప్రవేశించటానికి, దేవుని యొక్క పరలోకములో జరిగేటువంటి పెండ్లి విందులోనికి మనం వెళ్ళటానికి, ఆయనతో విందులో మనము కూడా ఆరగించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఆ 10 మంది కన్యకలు ప్రభువుని ఎదుర్కోవటానికి, పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి, పెళ్లి విందులోనికి వెళ్ళటానికి తమను తాము సిద్ధం చేసుకున్నారు. తమ జీవితాల్లో వారు అన్ని కూడా చక్కబరుచుకున్నారు. వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారయ్యా అంటే పెళ్లి కుమారుని యొక్క ఆ వివాహం జరిగేటువంటి, ఆ విందు జరిగేటువంటి స్థలంలోనికి వచ్చారు. అక్కడ వారి జీవితాల్లో అవకాశం పోగొట్టుకుంటూ మనకు కనపడతా ఉంటుంది. ఆ అవకాశం ఏదయ్యా అంటే పెళ్లి కుమారుడు ఆలస్యమయ్యాడని ప్రకటించబడింది. పెళ్లి కుమారుడు ఆలస్యం చేత అందరూ కూడా ఏం చేశారు? పండుకున్నారు, కునుకుపడ్డారు, నిద్రపోయారు. ఆ తర్వాత పెళ్లి కుమారుడు వచ్చాడని ప్రకటన చేయబడింది. ఆ ప్రకటన అందరూ విన్నారు, అందరూ లేచారు. అందరూ లేచినాక అందరి దివిటీలు కూడా వెలిగించుకున్నారట. అందరి దివిటీలు వెలిగించుకున్న తర్వాత ఏమైందయ్యా అంటే కొంతమంది దివిటీలు ఆరిపోతా ఉన్నాయి. కొంతమంది దివిటీలు ఆరిపోతా ఉన్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయా అంటే నూనె తక్కువైపోయింది. ఎందుకు ఆరిపోతున్నాయి? ఒక దివిటి అనేది ఎప్పుడు ఆరిపోద్ది? అందులో ఉన్న నూనె తగ్గిపోయినప్పుడు కదా, లేకపోతే ఆ దివిటి మసి పట్టినప్పుడు. నూనె తగ్గిపోవాలి, ఆ దివిటి మీద ఏదైనా అడ్డమన్నా ఉండాలి. అప్పుడే దాని యొక్క వెలుగు అనేది ఆరిపోతుంది. అశ్రద్ధ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇందాక ఇశ్రాయేలు రాజు యొక్క జీవితంలో అశ్రద్ధ. ఆ కొట్టమన్నాడు కదా, 1-2 సార్లు కొడితే చాలు అనుకున్నాడు, కొట్టాడు 3 సార్లు. కానీ ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఎంతసేపు కొడతాడని చూస్తున్నాడు. కానీ 3 సార్లు కొట్టి ఆపేశాడు. అశ్రద్ధ. ఇక్కడ కూడా అశ్రద్ధ కనపడతా ఉంది. ఏంటది? దివిటీలలో నూనె తెచ్చుకున్నాం కదా, వెలుగుతున్నాం కదా, వచ్చేస్తాడు చాలే అనుకొని వచ్చారు టయానికి. అయితే టైం ఆలస్యమైంది. కారణం ఏంటంటే పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎవరో తెలియదని చెప్పాడు ప్రభు. ఆ గడి అయినను ఆ సమయం అయినను ఎవరో తెలియదని చెప్పాడు. అయితే ఇక్కడ అందరూ లేచి వెలిగించుకున్నారు, కానీ కొంతమంది దివిటీలు ఆరిపోతా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే అశ్రద్ధ వల్ల. ఆ అశ్రద్ధ ఏంటి? మనం వెళ్తున్నాం కదా దివిటీలు తీసుకొని,
ఆ దివిటీలు తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు దివిటీలకు కావలసిన నూనెని సిద్ధంలో తెచ్చుకోవాలి. ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? దివిటీలు తెచ్చుకున్నప్పుడు దివిటీలతో పాటు సిద్ధులుండాలి. దివిటీలతో పాటు సిద్ధులుండాలి. అశ్రద్ధ. ఈ 5గురికి అశ్రద్ధ ఉంది. ఆ అశ్రద్ధ ఏమైందంటే వారి జీవితాల్లో గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఆ అశ్రద్ధ వల్ల సరిపోద్దులే ఈ నూనె, ఇది నిండా పోసుకున్నాం కదా, ఇంకెంతసేపు వెలుగుతూ ఉంటుంది, ఈ లోపల వచ్చేస్తాడు ఆయన, వెళ్ళిపోతాంలే అనుకున్నారు వారు. అయితే వారి అశ్రద్ధ ఏం చేసిందంటే సిద్ధులు తెచ్చుకోకుండా చేశారు. ఆ సిద్ధులు తెచ్చుకోకపోవటం వల్ల బుడ్డుల్లో ఉన్న నూనె అయిపోయింది. కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చాడు, తలుపు తీశారు, కేకలేశారు. అందులోకి వెళ్దాం అనుకునేకే దివిటీలు వెలగట్లేదు, ఆరిపోయినాయి. లోపలికి వెళ్ళాలంటే దివిటీలు వెలిగించుకోవాలి. వెలగకుండా ఉన్న దివిటీతో లోపలికి వెళ్తానికి అవ్వదు. వెలుగుతూ ఉంటేనే లోపలికి వెళ్ళగలుగుతాం, వెలుగు లేకపోతే లోపలికి వెళ్ళలేము. ఎందుకంటే అక్కడ లోపల వెలుగు, అక్కడంతా కూడా వెలుగుంది. అక్కడ దేవుని రాజ్యం అనేది వెలుగుతో నింపబడింది. అక్కడ ఉన్నటువంటి చీకటి అక్కడ ఆపేస్తుంది, మనల్ని ఆటంకపరుచుద్ది. ఇక్కడ 5గురు కన్యకలు ఏమయ్యారయ్యా అంటే వారి దివిటీలు ఆరిపోయి నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. నూనె కొనుక్కొని వచ్చేటప్పటికి ఏమైంది? అవకాశం చేజారిపోయింది, తలుపు వేయబడింది. వారు కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చాడు, తలుపు తీశారు. బయట సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ రమ్మని చెప్పారు. ఆ దివిటీలు వెలుగుతా ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఈ కొనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళు వచ్చేటప్పటికి ఏమైందంటే తలుపు వేయబడిపోయింది. తలుపు వేయబడిపోయింది. ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది ఏంటంటే అంటే అవకాశాన్ని వారు అశ్రద్ధ చేశారు. అశ్రద్ధ అనేది వారి జీవితాల్లో గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవడానికి ఒక దారి అయింది. అది అందుకొరకే దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలని మనం వాడుకోకపోతే చాలా నష్టపోతాము. ఎన్నికలుగా వచ్చారు, 10 మంది వచ్చారు, కానీ 5గురు లోపలికి వెళ్ళారు, 5గురు బయటకు వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి తలుపు వేయబడిపోయింది. పెళ్లి విందులో పాల్గొనేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. మళ్ళా పెళ్లి విందులో, దేవుని యొక్క పెళ్లి విందులో పాల్గొనే అవకాశం దొరుకుద్దా? అది దొరకదు, అది దొరకదు. అందుకొరకే సిద్ధంగా ఉండమని చెప్పాడు దేవుడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అశ్రద్ధ చేసే వారంగా మనం ఉండకూడదు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆయన యెహోయాషు ఏం చేశాడు? అశ్రద్ధ చేసి తన జీవితంలో చాలా నష్టపోయాడు. ఇక్కడ కన్యకలుగా వచ్చిన వారు 5గురు అశ్రద్ధ చేసి వారి జీవితాల్లో దేవుని యొక్క పరలోకపు రాజ్యపు విందులో పాల్గొనే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఒకవేళ మనము కూడా అలాంటి వారంగా ఉంటామేమో. అందుకని దేవుడు మనతో చెప్తున్నాడు కదా, మీరు అశ్రద్ధ చేసేవారుగా ఉండొద్దు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడతా ఉంది, దేవుని కార్యమును అశ్రద్ధ చేయువాడు ఏమన్నాడు? శాపగ్రస్తుడు అన్నాడు. దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తుడట. అదే జరిగింది ఇప్పుడు కన్యకలకి అదే జరిగింది. ఏంటి? తలుపు దాకా వచ్చారు, తలుపు తీసే సమయానికి అక్కడ లేకుండా పోయారు. ఎందుకంటే అశ్రద్ధ. డ్యూటీల్లో వెలుగుతానికి సిద్ధంలో నూనె తెచ్చుకోలేదు వాళ్ళు. కనుక వారి అశ్రద్ధ తలుపు వేయబట్టం అయిపోయింది. అంతటా తలుపు వేయబడను. తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా ఆయన, నేను మిమ్మల్ని ఎరుగునని నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పేశాడు. వెళ్ళి మళ్ళా వచ్చినప్పుడు అవకాశం ఉంటుందండి. అవకాశం అనేది అది దొరికినప్పుడే చేయాలి. దేవుని వాక్యంలో కూడా మరొకడు గమనిస్తా ఉన్నట్లయితే, ఒక భిక్షగాడు ఎరుకో దారిలో కూర్చొని ఉన్నాడు. వాడు మరి ఎప్పుడు యేసుప్రభు వారి గురించి విన్నాడో మనకు తెలియదు. యేసుప్రభు వారి యొక్క గొప్ప కార్యాలు వాడు ఆలోచన చేశాడో మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఏమైందయ్యా అంటే వాడు పోయి ఎరుకో దారిలో కూర్చున్నాడు.
ఎరుకో దారిలో ఎవరు కూడా ఉండరు. ఎందుకని? ఎరుకో దారి దొంగలతో నిండిన దారి, అక్కడ దోచుకోబడతారు. అందుకనే ఒకడు యెరూషలేములో నుంచి ఎరుకోకి వెళ్తా ఉంటే ఏమైనట్టాడు? దొంగల చేత కొట్టబడి వాడిని దోచుకున్నారు. వాడే మంచి సమరయుడి యొక్క కథలో మనం గమనిస్తూ ఉంటాం. వాడు దారిలో వెళ్తుంటే వాడిని కొట్టారు, దోచుకున్నారు దొంగలు. అది అంత మంచి దారి కాదు. జనాల సంచారం ఉండదు. జనం ఎక్కువ మంది తిరుగుతూ ఉన్నారనుకోండి, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. జనం తిరగని దారిలో మనం పగలపూట వెళ్ళినా కానీ భయంతోనే వెళ్తాం. అలాంటిది ఎరుకో దారి. అలాంటి దారిలోకి వెళ్ళి కూర్చున్నాడు అడుక్కునేవాడు గుడ్డివాడు. ఎరుకో దారిలోకి ఎందుకు కూర్చున్నాడు వీడు? తను ఎందుకు కూర్చున్నాడే వాడు వెళ్ళంటే, ఆ రోజున యేసు ప్రభు వారు ఆ దారిలోకి వెళ్ళబోతా ఉన్నాడు కాబట్టి అక్కడ కూర్చున్నాడు. వాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిని ఎదుర్కోవాలని, యేసు ప్రభువారితో మాట్లాడాలని, యేసుక్రీస్తు వారి ద్వారా తన జీవితంలో ఉన్నటువంటి ఆ శాపాన్ని తీసివేసుకోవాలని, యేసుక్రీస్తు వారి ద్వారా తన జీవితంలో ఉన్నటువంటి ఆ అంధత్వాన్ని తీసివేసుకొని అందరిలాగా చూడగలిగేటువంటి అవకాశం కావాలని వాడు ఎదురు చూశాడు. కాబట్టి ఇప్పుడు ఎరుకో దారిలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కేకలు వేశాడు. కేకలు వేసినప్పుడు అందరూ కూడా ఏమన్నారంటే, యేసు ప్రభువారిని చుట్టుముట్టుకొని, అరే గుడ్డివాడు నోరు మూసుకో, మాకే ఆయన దొరకట్లేదు, మేమే ఆయన ముట్టుకోలేకపోతున్నాం, ఆ దారి పక్కన కూర్చొని అడుక్కున్నాం కదా, అడుక్కో, బాగా జనం ఉన్నారు, డబ్బులు వస్తాయి అనుకున్నారు. అయితే వాడు డబ్బుల కోసం అడగట్లేదు. దేనికోసం అడుగుతున్నాడు? ఈ వచ్చిన అవకాశం పోగొట్టుకోకుండా, వాడు అశ్రద్ధ చేయకుండా, వాడు కేకలేస్తామని అందరు నోరు మూసుకోమన్నారు. కానీ వాడు మరి బిక్కరగా కేకలు వేశాడట. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించని కేకలేశాడు బిగ్గరగా. ఆ మాటలు వెళ్ళి ఇప్పుడు యేసు ప్రభువారి చెవులు పడ్డాయి. యేసు ప్రభువారు వెంటనే ఆగి, వానిని పిలవండి అని చెప్పారు. ఎప్పుడైతే ప్రభు పిలిచాడో, ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అందరు దారిచ్చారు. ఇప్పుడు అలాగే వచ్చిన అవకాశాన్ని అశ్రద్ధ చేయకుండా వాడు వాడుకున్నాడు. ఇక అక్కడికి వెళ్ళిపోతే మళ్ళా యేసు ప్రభువారు వెనక్కి తిరిగి రారు. ఇప్పుడు ఎరుకోలో ఉంచి యెరూషలేం వెళ్తున్నాడు ఆయన. యెరూషలేం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సిలువ పడ్డాడు ఆయన. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు ప్రభు. ఆ అవకాశాన్ని వాడుకోకపోతే, అశ్రద్ధ చేస్తే తన జీవితంలో మరి ఎన్నడూ కూడా అందరిలాగా చూడలేడు, అందరిలాగా ఆశీర్వాదాన్ని పొందలేడు వాడు. అందుకొరకే వాడు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా, అశ్రద్ధ చేయకుండా కేకలు వేసి దేవుని యొక్క, అంటే ప్రభువారి యొక్క దృష్టిని గెలుచుకొని వాడి జీవితంలో ఆశీర్వాదం పొందాడు. కన్యకలైతే 5 ఏం చేశారు? వచ్చిన అవకాశాన్ని అశ్రద్ధతో వచ్చారు. వాళ్ళ జీవితాల్లో తలుపు వేయబడి, మీరెవరో ఎరగరు, నాకు తెలియదు, పొమ్మని చెప్పేశాను. కనుక అలాగ ఉండకూడదని ప్రభువు యొక్క అవకాశాలకు మనము అశ్రద్ధ చేసే వారంగా ఉండకూడదు. మరొక సంఘటన మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు అదే మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, తన యజమానుడు అతను చూసి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని ఇద్దరిని తీసివేసి 10 తలాంతులు గనవానికి ఇచ్చి 30వ కదా పనికి మారిన ఆ దాసుని వెలుపట్టి చీకట్లో త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును అని చెప్పాడు. చక్కటి ఉపమానాన్ని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉపమానం ఏదయ్యా అంటే తలాంతుల ఉపమానం. దీనారాల ఉపమానం 2 సార్లు చెప్పబడింది. ఒకసారి తలాంతులు అంటే ఒకసారి దీనారాలని చెప్పాడు. అయితే ఇక్కడ ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడు 2 ఇచ్చాడు, ఒకడు 1 ఇచ్చాడు. అవి ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు? వాటిని తీసుకొని పోయి మీరు వ్యాపారం చేసి సంపాదించుకోండి అని చెప్పాడు. మీరు వెళ్ళి సంపాదించుకోండి అని చెప్పాడు.
అయితే ఆ యజమానుడు ఊరెళ్ళాడు. ఆయన వచ్చే లోపల మీరేం చేశారు? 5 తీసుకున్నవాడు వెళ్ళాడు, వ్యాపారం చేశాడు. ఇంకొక 5 సంపాదించుకున్నాడు. 2 తీసుకున్నాడు, వెళ్ళాడు, వాడు వ్యాపారం చేశాడు. ఇంకొక 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు కూడా వెళ్ళి ఏం చేయాలి? వాడు వ్యాపారం చేయాలి. వచ్చిన 1 లేదా 2 లేదా 60 సంపాదించాలి. వాడు సంపాదించాలి. కానీ వాడు ఏం చేశాడంటే వ్యాపారం చేయకుండా, సంపాదన చేయకుండా, దేవుడు ఇచ్చినటువంటి, యజమాని ఇచ్చినటువంటి అవకాశాన్ని అశ్రద్ధ చేశాడు. వాడు అభివృద్ధి పొందడానికి అవకాశం ఇచ్చాడు. వాడుకున్న సామర్థ్యం కొలది 1 ఇచ్చాడు వాడికి. అదే వాడికి 5 ఇస్తే ఏమయ్యేది? అదే వాడికి 5 తలాంతులు ఇచ్చాడు ఏమవుతుంది? 5 తలాంతులు కూడా భూమిలో పాతి పెడతాడు వాడు. ఎందుకంటే వాడేమన్నాడు? నువ్వు విత్తన చోట పోయివాడివి, చల్లని చోట ఏమను పంటను చూస్తావట, విత్తన చోట కోసేవాడివి. వాడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఇచ్చింది వాడుకోకుండా, వచ్చిన అవకాశాన్ని ఉపయోగం చేసుకోకుండా అశ్రద్ధ చేశాడు వాడు దానికి తోడు మరలా వాడు సాకండి. అది ఒకవేళ నేను వ్యాపారం చేస్తే పోద్దేమో, నువ్వు వచ్చిన తర్వాత అడిగితే నేనేమిస్తాను నీకు, అందుకే దాచిపెట్టేశాను, భూమిలో పాతి పెట్టానని చెప్పాడు. అందుకు ప్రభు అన్నాడు కదా, ఆ యజమాని అంటున్నాడు కదా, నువ్వు నా సొమ్ముని సాహుకారులు ఎంత ఉంచాల్సింది. అంటే ఎవరి దగ్గర? సాహుకారులు అంటే ఎవరు? వ్యాపారం చేసేవాళ్ళు. వడ్డీకి ఇచ్చేయాల్సింది. ఎవరికైనా వడ్డీకి ఇచ్చేసినట్లయితే నేను వచ్చేటప్పటికి అది 1 తలాంతో లేకపోతే 1/2 తలాంతో వచ్చేది దానికి. అది 1గా ఉండిపోక దానికి ఎంతో కొంత కలిసేది. అయితే నువ్వేం చేశావు? అశ్రద్ధ చేశావు. నీ అశ్రద్ధ వల్ల ఏమైందయ్యా అంటే నేను ఇచ్చినటువంటి ఆ సొమ్ము వ్యర్థమైపోయింది. కనుక వాడిని పట్టుకెళ్ళి పనికి మాలిన దాసుని వెలపట చీకట్లో త్రోసివేయమని చెప్పాడు. చీకట్లో త్రోసివేశారు వాడిని. అక్కడ ఏడుపును, పండ్లు కొరకటం తప్ప మరేమీ ఉండదు అని జ్ఞాపకం చేశారు. ఎందుకు ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటే మన జీవితాల్లో కూడా దేవుడు అనేక పర్యాయాలు అవకాశాలు కలిగిస్తున్నప్పుడు మనము అశ్రద్ధ చేసినట్లయితే మనము కూడా అలాంటి వారంగానే ఉంటాము. అలాంటి వారంగానే ఉంటాం. దేవుడు మనతో ఉండొచ్చు, దేవుడు మనల్ని బలపరచొచ్చు, దేవుడు మనకి వాగ్దానం చేయొచ్చు, దేవుడు మనకి తోడుగా ఉంటానని ఆయన అనేక పర్యాలు చెప్పొచ్చు. కానీ దానికి అనుకూలంగా మనము అశ్రద్ధ చేయకుండా పనిచేసే వారంగా మనం ఉండాలి. అశ్రద్ధగా ఉండకుండా ఉండాలి, శ్రద్ధగా పనిచేయాలి. ఇక్కడ దేవుడిచ్చిన అవకాశాలను మనం పోగొట్టుకునే వారంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని దాని ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదాలు మనం పొందాలి. లేకపోతే ఏమొద్దాయి అంటే ఇశ్రాయేల్ రాజు వలె అయిపోతాము. యెహోయాషు ఏం చేశాడు? ముమ్మారు కొట్టాడు. నువ్వు కొట్టు, బాణం తీసుకొని కొట్టు నేల మీద అని చెప్పాడు. కొట్టమన్నప్పుడు కొడతా ఉండాలి. ఆ చాలు ఆపని ఎవరు కొట్టాలాడు. కానీ 3 సార్లు కొట్టి ఆపేశాడు. దానివల్ల ఏమైందంటే 3 సార్లు జయించాడు. తర్వాత ఆయన ఓడిపోతానే వచ్చాడు. ఇక్కడ కన్యకలుగా వచ్చారు. వారు కూడా వారి జీవితాల్లో పెండ్లి కుమారుని యొక్క విందులోనికి, దేవుని యొక్క పరలోకపు రాజ్యంలోని ప్రవేశించడానికి వచ్చారు, సిద్ధపడి వచ్చారు. కానీ అశ్రద్ధ కనపడతా ఉంది. ఆ అశ్రద్ధ ఏదయ్యా అంటే దివిటీలు వెలగటానికి కావలసినటువంటి నూనెను ఎక్కువగా సిద్ధంలో తెచ్చుకోలేదు వాళ్ళు. అశ్రద్ధ. మనం వెళ్తున్నాం కదా, ఇంకొంచెం వెతుకు తీసుకుపోతే ఏమవుద్ది అనుకోవాలి. అవసరమైతే తెచ్చుకుంటాం వెనక్కి కదా. కాబట్టి ఇక్కడ అశ్రద్ధ అనేది చేయకూడదు. అశ్రద్ధ అనేది మన జీవితాల్లో దేవుడిచ్చేటువంటి అవకాశాలనే పోగొడుతుంది. మనము ఇశ్రాయేల్ రాజు వలె, లేకపోతే కన్నికలో బుద్ధి లేని కన్నికల వలె, లేకపోతే ఆ యొక్క బుద్ధిహీనమైనటువంటి 1 తలాం తీసుకున్నటువంటి చెడ్డ దాసుడు వలె మనం ఉండకుండా మనము
అవకాశం వచ్చినప్పుడు అశ్రద్ధ లేకుండా శ్రద్ధ కలిగి పనిచేసే వారంగా మనం ఉండాలి. ఆ శ్రద్ధ అనేది మన జీవితాల్లో గొప్ప మేలుని దీవెని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. కార్యాన్ని అనుకూలం చేసేటువంటి మంచి సమయం మనకి దొరికినప్పుడు దాన్ని వాడుకోవాలి. లేకపోతే మనం ఎంతగానో ఇబ్బంది పడతాము, నష్టపడతాము. కాబట్టి ఆ నష్టపడకుండా, ఇబ్బంది పడకుండా, శాపగ్రస్తులం కాకుండా మన జీవితాల్లో దేవుని కార్యములందు అశ్రద్ధ చేయకుండా దేవుడిచ్చిన అవకాశాలు మనం వాడుకోవాలి. అప్పుడే మేలు చేత, దీవెన చేత నింపబడిన వారమై దేవుణ్ణి మనం ముందుకు సాగగలుగుతాం. లేకపోతే ఇబ్బంది పడతామని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా, దేవా మా జీవితాల్లో నాయన ఒకవేళ మేము శ్రద్ధగా లేకపోతే, తండ్రి ఒకవేళ మా జీవితాల్లో మేము నువ్వు ఇచ్చిన అవకాశాలు వాడుకోలేకుండా ఉంటే, తండ్రి నువ్వు మాకు తోడుగా ఉన్నప్పటికీ లోకంలో ప్రభా ఆయన అదిగో నీ యొక్క పనులు మేము చేయటానికి అశ్రద్ధగా ఉన్నట్లయితే మమ్మల్ని బలపరచుదేవా, మాకు సహాయం చేయను ఆయన. మా జీవితాలను సోమర్తనాన్ని, అశ్రద్ధను తీసివేసి నీ ఆశీర్వాదాలు పొందగలిగేట్టు సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంది.